ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని తప్పట్టుతున్న చంద్రబాబు హయాంలో కూడా అసలు మొదట ట్రాన్స్ట్రాయ్ కంపెనీ అంటే రాయపాటికి సంబంధించిన ట్రాన్స్ట్రాయ్ కంపెనీకి అది ఇవ్వటము దాని మీద చాలా వివాదాలు వాళ్ళకి అనుభవం లేదని ఆయన ఈ ఈ కంపెనీకి సంబంధించి చాలా అప్పులు అవి చేసి చాలా గందరగోళం చేశారు. అసలు ఆ రాయపాటికి ఈ ప్రాజెక్ట్ ఇవ్వటమే వాళ్ళకి అనుభవం లేదు, వాళ్ళకి పరిజ్ఞానం లేదు అని చెప్పేసి విమర్శలు వచ్చినాయి. ఇప్పుడు దాని మీద మీరేం చెప్తారు? ఎందుకంటే మొదటి దెబ్బ అక్కడే తగిలినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు మొదటి దెబ్బ తగిలిందా లేదా, లేకపోతే దానికి సంబంధించినటువంటి విమర్శలు గతంలో వచ్చిన మాట వాస్తవం. కానీ ఆ తర్వాత జరిగినటువంటి ఒకవేళ అటువంటి విమర్శలు వచ్చినప్పుడు దాని మీద నిపుణుల కమిటీ దర్యాప్తు చేసి నిర్మాణ లోపాలు ఉన్నట్టు గాని లేనట్టు గాని ఇంతవరకు ఎక్కడ చెప్పలేదు. అందుకని నిర్మాణ లోపాల గురించి ఎలాంటి వివాదం ఇప్పటి వరకు అయితే లేదు. మరి ఇప్పుడు జరిగినటువంటి డ్యామేజ్, ఇప్పుడు జరిగిందని చెప్తున్నటువంటి డ్యామేజ్ ఎక్కడన్నా కానివ్వండి మొత్తం ప్రాజెక్టు దానిలో ఏ కారణంతో జరిగింది అనేటువంటిది తేలాలి. అది తేలకుండా ట్రాన్స్ట్రాయ్ కంపెనీనో లేకపోతే వాళ్ళు అప్పగించినటువంటి సబ్ కాంట్రాక్ట్లు అప్పగించినటువంటి కంపెనీలో ఏమిటనేటువంటిది మనం ఈ దశలో వాళ్ళని మనం నిందితులుగానో లేకపోతే వేరే మనం చూపించలేము. రెండోది ఆ కంపెనీ అనేటువంటిది ఇప్పుడు లేదు, దాని నుంచి తప్పుకుంది. దాన్ని తప్పుకున్నంత మాత్రాన దాని నుంచి వసూలు చేసేది ఒక్క పైసా కూడా వసూలు చేసేది ఏమి ఉండదు. ఎందుకంటే మాకేమి సంబంధం లేదని చెప్పేసి చేతులు ఎత్తేస్తారు. అందుకని ఒక 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 గందరగోళమైనటువంటి పరిస్థితిలో ఇప్పుడు ఉన్నది. దానికి కూడా స్పష్టత రావాలంటే మరొక శ్వేతపత్రం ప్రకటించాలి ఇవన్నీ అయిపోయిన తర్వాత అనేది కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అంటే ఇప్పుడు నిన్న ఆయన చెప్పింది అంటే మొత్తంగా కూడా పొలిటికల్ స్టేట్మెంట్ లాగా ఉందా, లేకపోతే నిజంగా ట్రాన్స్పరెంట్ గా ఏం జరిగింది అనేది చెప్పే ఉద్దేశంతో ఈ శ్వేతపత్రం విడుదల చేసినట్టు అనిపించింది? రెండు అంశాలు ఉన్నాయి అందులో, రెండు అంశాలు ఉన్నాయి. జరిగినటువంటి నష్టం గురించి ఉన్నది, అదే విధంగా రాజకీయ పరమైనటువంటి విమర్శ ఉన్నది. కానీ అందులో చేయాల్సింది ఏమిటి అనేటువంటిది అందులో పార్టీలో నేను ముందే చెప్పినట్టుగా చేయాల్సింది ఏమిటి, అదే విధంగా కేంద్ర ప్రభుత్వంతో ఉన్నటువంటి తేల్చుకోవాల్సినటువంటి అంశాలు ఏమిటి అనే దాని మీద స్పష్టత లేదు. ఎంతసేపటికి డయాఫ్రమ్ వాళ్ళు లేకపోతే ఆ కట్టడం దెబ్బతిన్నది, ఈ కట్టడం దెబ్బతిన్నది, ఆ కారణం ఈ కారణం అని చెప్పేసి దానికి పేజీలు కేటాయించారు. సరే, దాన్ని మనం ఏమి తప్పు పట్టాల్సిన పని లేదు. కానీ ఎక్కువ ఫోకస్ అంటే నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి టీవీల్లో కానీ జరుగుతున్నటువంటి చర్చలో తెలుగుదేశం ప్రతినిధులు కానీ వీళ్ళందరూ కూడా లేవనెత్తుంది ఏంటంటే జరిగినటువంటి నష్టాన్ని గురించి దాన్ని పెద్ద ఎత్తున చెప్తున్నారు. కానీ అసలైనటువంటి విషయాల గురించి దాని గురించి పెద్దగా ఫోకస్ చేయట్లేదు. అంటే రాజకీయ పరమైనటువంటి అంశాన్ని కోణాన్ని తెలుగుదేశం నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు లేవనెత్తుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ శ్వేతపత్రానికి ముందు శ్వేతపత్రం ప్రకటించిన సందర్భంలో మాట్లాడినటువంటి మాటలు కూడా ఎక్కువ భాగం రాజకీయ పరమైనటువంటి విమర్శలే ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల కేంద్రంతో తేల్చుకోవాల్సిన అంశాలు ఇప్పుడు ఆ దశ అయిపోయింది కనుక ఇంకా పదే పదే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించినందువల్ల లాభం లేదు. ఇప్పుడు వీళ్ళ కార్యాచరణ ఏమిటి, నరేంద్ర మోడీ గారి దగ్గర ఉన్నటువంటి తమ పలుకుబడిని చంద్రబాబు నాయుడు గారు ఎలా వినియోగిస్తారు, పవన్ కళ్యాణ్ గారు ఎలా వినియోగిస్తారు, సొంత పార్టీ కనుక బీజేపీ పెద్దలు రాష్ట్రానికి ఎలా మేలు చేస్తారు అనేదే ప్రధానమైనటువంటి ప్రశ్న. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముందున్న కర్తవ్యం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లేకపోతే అధికారులు ఎవరైనా సరే తప్పు చేస్తే ఒక పక్కన జ్యుడిషియల్ కమిటీ వేసి దాని మీద విచారణ జరిపించడం సరే, అదొక పార్ట్ అయితే, రెండో పార్ట్ అసలు ముందుకి ఈ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్ళడం అనే దాంట్లో క్లారిటీ కనిపించలేదు. ఎందుకంటే 2 సీజన్ల తర్వాత ఇప్పుడు దీనికి సంబంధించి మనం ఏదైనా నిర్ధారణ చేయాలన్నా లోపాలు కనిపెట్టాలన్నా కనీసం 2 సీజన్లు పడుతుంది అన్నారు. ఈ మొత్తంగా కూడా మనం 4 సంవత్సరాలు అని కూడా ఏదో ఒక మాట చెప్పారు మనం విజిట్ చేసినాం. అంటే ఈ 4 సంవత్సరాల్లో అసలు ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అసలు ఏ స్థాయికి వెళ్తుంది అంటే 4 సంవత్సరాల్లో పూర్తవుతుందనే ఆశ కూడా ఆయన మాటలను బట్టి కనిపించట్లేదు. ఇప్పుడు ఈ డయాగ్నోసిస్ కి 2 సీజన్లు పట్టడం ఏంటి, మొత్తం ప్రాజెక్ట్ కి ఎంతకాలం పడుతుంది అనే దాన్ని కూడా నిన్న శ్వేతపత్రంలో క్లారిటీ లేదు. దీని మీద మీరేమంటారు? ఇప్పుడు డయాగ్నోసిస్ కి 2 సీజన్లు అంటే ఇప్పుడు వరదలు వచ్చేటువంటి సమయం. ఈ వరదలు వచ్చేటువంటి సమయంలో దీన్ని పరిశీలించడం అనేటువంటిది ప్రాక్టికల్ గా సాధ్యమయ్యేటువంటి అవకాశాలు తక్కువగా ఉంటాయి. అందుకని ఈ సీజన్ దాదాపు ఎవరు ఏమి చేయలేదు.
ఈ సీజన్ లో కూడా జరిగేటువంటి నష్టాలు అంటే వరదలు ఎట్లా వస్తాయో తెలియదు. గతంలో 2020లో 2021లోనో వచ్చిన మాదిరి తీవ్రమైనటువంటి వరదలు వచ్చాయనుకోండి, ఇప్పటికే డ్యామేజ్ అయినటువంటి కట్టడాలు ఇంకా డ్యామేజ్ అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉండొచ్చు. అందుకని ఈ సీజన్ పూర్తిగా చేసేదేమీ ఉండదు. మళ్ళా వరదలు పూర్తిగా తగ్గిపోయిన తర్వాత, నీటి పరిమాణం తగ్గిన తర్వాత మళ్ళా అప్పుడు పరిశీలన ప్రారంభమవుతుంది. అప్పుడు పరిశీలన ప్రారంభం అయ్యి దానికి సంబంధించినటువంటి నిర్ధారణలు అయ్యేసరికి మళ్ళా వర్షాకాలం, మళ్ళా వరదల సీజన్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. అందువల్ల రెండో సీజన్ కూడా పనులు చేయడానికి అవకాశాలు ఉండవు అనేటువంటిది ఇంజనీరింగ్ నిపుణులు కానీ లేదా ప్రభుత్వ పెద్దలు గాని చెప్తున్నటువంటి అంశం. అందుకని రెండు సీజన్లు అని చెప్పేసి అంటున్నారు. అందుకని ఈ 2 సీజన్లు పోతుంది, ఈ 2 సీజన్లు పనేమి చేయలేము, మరమ్మతులు చేయలేము అని చెప్తూనే చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్లలో దీన్ని పూర్తి చేయడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. అంటే ఈ 2 సీజన్ల పోను మరొక 3 సీజన్లు 2029 నాటికి పూర్తి చేస్తామనేటువంటి అభిప్రాయాన్ని ఆయన కలిగిస్తున్నారు. ఇది ఒకవేళ కావాలి అంటే దీనికి అవసరమైనటువంటి ఇందాక నేను చెప్పినటువంటి నిధులు మొత్తం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం ఏటా దాదాపు 20,000 కోట్ల రూపాయలు ఇస్తేనే ఇది పూర్తవుతుంది. మరి 8 సంవత్సరాల్లో అంటే 2016 నుంచి 2024 వరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 21,000 కోట్లే. అటువంటిది మరి 5 సంవత్సరాల్లో 80,000 కోట్లు ఇస్తుందా కేంద్ర ప్రభుత్వము? ఆ స్థితిలో ఉన్నదా అనేది వాళ్ళ $1 మిలియన్ ప్రశ్నగా ఉంది. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.